ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జాతీయ ఉపాధి హామీ పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జె నివాస్ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, పనిదినాలు, తాగునీటి సరఫరా, వేసవిలో విద్యుత్ సరఫరా, లా అండ్ ఆర్డర్, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర ఇతర ప్రాధాన్యత అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సిఎస్ జవహర్ రెడ్డి ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిమిత్తం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులలో పురోగతి కనబరచాలన్నారు. పని దినాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రధానంగా జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలన్నారు. అదేవిధంగా వేసవి దృష్ట్యా విద్యుత్ సమస్యలు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో బాణసంచా అమ్మకాలు నిషేధించాలన్నారు. బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు జరపకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ డాక్టర్ తిప్పెనాయక్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, డిపిఓ కె భారతి, సౌజన్య, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ జి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్, కాకినాడ నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.